ఈరోజు మనం ఈ వీడియోలో సింధు నాగరికత దాని యొక్క ముఖ్య లక్షణాల గురించి మనం నేర్చుకుందామండి. సింధు నాగరికత దాని యొక్క ముఖ్య లక్షణాలు. సింధు నాగరికత మరి ఈ సింధు నాగరికత అనేది ఏదైతే ఉందో ఈ సింధు నాగరికత సింధు యొక్క నది పరివాహక ప్రాంతంలో, అంటే ఈ సింధు నది యొక్క పరివాహక ప్రాంతంలో వెలిసిల్లినటువంటి నాగరికత కాబట్టి అందుకే దీని పేరు సింధు నాగరికత అని పిలిచారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సింధు నాగరికత అనేది భారతదేశంలో తొలి నాగరికత. భారతదేశంలో ఇది తొలి నాగరికత అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? ఇది భారతదేశంలో తొలి నాగరికత అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచంలో నాగరికతలు ఉన్నాయా అంటే ఉన్నాయి. మరి ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏదండి? ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత మనము మెసపటోమియా నాగరికత అని మనం చెప్పుకోవచ్చునండి. మెసపటోమియా నాగరికత అని మనం చెప్పుకోవచ్చునండి. ఏ నాగరికత? మెసపటోమియా నాగరికత అని మనం చెప్పుకోవచ్చు. మరి రెండవ నాగరికత ఏది? ప్రపంచంలో రెండవ నాగరికత ఏది? ప్రపంచంలో రెండవ నాగరికత మరి ఈజిప్టు నాగరికత అని మనం చెప్పుకోవచ్చును. ఏ నాగరికత? ఈజిప్టు నాగరికత అని మనం చెప్పుకోవచ్చునండి. మరి మూడవ నాగరికత ఏది? మరి మూడవ నాగరికతకు వచ్చేసరికి ప్రపంచంలో సింధు నాగరికత అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. ఓకేనా? ప్రపంచంలో మూడవ నాగరికత ఏ నాగరికత? సింధు నాగరికత అనేది మనము గుర్తుపెట్టుకోవాలండి ఇక్కడ. మరి భారతదేశం లోపల ఈ సింధు నాగరికతను నిర్మించినటువంటి పితామహులు ఎవరు? మరి ఈ సింధు నాగరికతకు ఆద్యులు ఎవరు? అసలు సింధు నాగరికతను ప్రారంభించింది ఎవరు అంటే మనకు సింధు ప్రజలు అని గుర్తుపెట్టుకోవాలి. సింధు ప్రజలే ఈ యొక్క నాగరికతకు మరి పితామహులు అని మనం చెప్పుకోవచ్చు. సింధు నాగరికతకు పితామహులు ఎవరు అంటే ఇక్కడ సింధు ప్రజలు అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? మరి ఈ సింధు నాగరికత అనేది మనకు సింధు నది పరివాహక ప్రాంతాల్లో వెలసిల్లినటువంటి నాగరికత కాబట్టి అందుకే దీన్ని సింధు నాగరికత లేదా దీనిని మరి హరప్పా నాగరికత అని కూడా పిలిచారండి. మరి హరప్పా నాగరికతని ఎందుకు పిలిచారు దీనిని అనేది మనం అబ్జర్వేషన్ చేస్తే ఇది మొట్టమొదటిసారి తవ్వకాలలో, అంటే ఆర్కియాలజిస్ట్ ప్రకారము తవ్వకాలలో మొట్టమొదటిసారి ఏ ప్రాంతం అయితే బయలుపడుతుందో ఆ ప్రాంతం యొక్క పేరు మీద మనకు ఆ నాగరికత యొక్క పేర్లు అనేది ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఈ మొట్టమొదటిసారి బయలుపడినటువంటి ఈ ప్రాంతం హరప్పా కాబట్టి అందుకే ఈ నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలిచారు. అదేవిధంగా దీనిని కాంస్య యుగపు నాగరికత అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సింధు ప్రజలు అత్యధికంగా కాంస్యాన్ని ఉపయోగించారు కాబట్టి అందుకే ఈ నాగరికతను కాంస్య యుగపు నాగరికత అని కూడా పిలుస్తారు అనేది విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మరి మొట్టమొదటిసారి ఈ యొక్క బయలుపడినటువంటి నాగరికత కాబట్టి హరప్పా అనే ప్రాంతం బయలుపడ్డది కాబట్టి హరప్పా నాగరికత అని, కాంస్యాన్ని అత్యధికంగా ఉపయోగించారు కాబట్టి కాంస్యయుగపు నాగరికత అని, సింధు పరివాహక ప్రాంతంలో వెలసిల్లినటువంటి నాగరికత కాబట్టి సింధు నాగరికత అని పిలిచారు. ఇలా ఈ నాగరికతను మూడు రకాలుగా పిలుస్తారని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మొట్టమొదటిసారి భారతదేశంలో ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్ని ఏమంటున్నామండి మనము? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నామండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని పిలుస్తున్నామండి దీనిని. ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. మరి ఈ యొక్క ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐని ఎప్పుడు స్థాపించాలి దీనిని అంటే మరి 1861 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? 1861 సంవత్సరంలో దీన్ని స్థాపించడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి 1861 లోపల ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించడం జరిగింది. మరి దీనికి ఆనాటి గవర్నర్ ఎవరు అనేది మనకు లార్డ్ కన్నింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అంటే 1861 సంవత్సరం లోపల ఏఎస్ఐ
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాను స్థాపించిన తర్వాత ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు మొట్టమొదటి గవర్నర్ ఎవరు అంటే లార్డ్ కన్నింగ్. ఓకేనా, ఎవరండి? లార్డ్ కన్నింగ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అని ఉంటాడు మనకు. మరి ఈయన ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్ హామ్. అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ ఈయన ఎవరు అంటే ఈ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్ అనే ఈ పురాతత్వ శాస్త్రవేత్త ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అని మనం చెప్పుకోవచ్చును. భారత పురాతత్వ శాస్త్ర పితామహుడిగా ఈయనని మనం చెప్పుకోవచ్చును. ఓకేనా, ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఆర్కియాలజిస్ట్ ఆఫ్ ఇండియా, భారత పురాతత్వ శాస్త్ర పితామహుడిగా ఈయనని మనము చెప్పుకోవచ్చును. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజిస్ట్. ఓకేనా, దాంతోపాటు మరి 1861లో స్థాపించినటువంటి ఏఎస్ఐ తర్వాత కంటిన్యూ ఇది నడవలేకపోయిందండి. సో తర్వాతి కాలంలో 1870 తర్వాత అంటే 1870లో మళ్ళీ దీన్ని ఏం చేశారంటే మరి పునరుద్ధరించారు. అంటే 1861లో దీన్ని స్థాపించినప్పటికీ కంటిన్యూ దీన్ని నడపలేరు. 1870లో మళ్ళీ దీన్ని పునరుద్ధరించారు. మరి 1870 లోపట ఏఎస్ఐని పునరుద్ధరించింది ఎవరు అంటే లార్డ్ మేయో. లార్డ్ మేయో. ఓకే, లార్డ్ మేయో. లార్డ్ మేయో. ఈ లార్డ్ మేయో అనే పురాతత్వ శాస్త్రవేత్త 1870 లోపట ఈ ఏఎస్ఐని పునరుద్ధరించడం జరిగింది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఎప్పుడైతే 1870లో పునరుద్ధరించారో ఏఎస్ఐని, అక్కడి నుంచి దీనికి డైరెక్టర్ జనరల్గా ఒకరు పనిచేయడము, బాధ్యతలు నిర్వహించడం అనేది మొదలుపెట్టారు. వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఈ సింధు నది యొక్క పరివాహక ప్రాంతాల్లో వెలిసిల్లినటువంటి సింధు నాగరికత యొక్క పరిశోధనలు, సింధు నాగరికత యొక్క త్రవ్వకాలు అనేది ప్రారంభించారు అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఎప్పుడైతే 1870లో దీన్ని పునరుద్ధరించారో ఏఎస్ఐని, 1870లో ఎప్పుడైతే ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థను పునరుద్ధరించారో అప్పుడు మొట్టమొదటి దీని యొక్క జనరల్, ఓకేనా, మొట్టమొదటి దీని యొక్క జనరల్స్ అలెగ్జాండర్ కన్నింగ్ హామ్. ఈయన 1871 నుంచి 1985 వరకు పనిచేయడం జరిగింది. ఎవరండి? అలెగ్జాండర్ కన్నింగ్ హామ్. అలాగే సర్ జాన్ మార్షల్ ఏం చేశాడంటే దీనికి 1902 నుంచి 1928 వరకు పనిచేయడం జరిగింది. అలాగే దయారామ్ సాహాని 1931 1935 సంవత్సరం మధ్యలో పనిచేయడం జరిగింది. కేఎన్ దీక్షిత్ 1937 నుంచి 1944 వరకు దీని యొక్క జనరల్గా పనిచేయడం జరిగింది. మార్టిమన్ వీలర్ 1944 నుంచి 1948 వరకు ఈ సంస్థకు పనిచేయడం జరిగింది. అంటే 1870 తర్వాత ఎప్పుడైతే పునరుద్ధరించారో ఏఎస్ఐని, అక్కడి నుంచి అంటే 1948 వరకు, అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు ఈ యొక్క డైరెక్టర్ జనరల్స్ అనేవాళ్ళు ఈ యొక్క సంస్థ పనిచేయడం జరిగింది. వీళ్ళ ఆధ్వర్యంలో తవ్వకాలు అనేది మొదలుపెట్టారు. ఆ వీళ్ళ ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఈ సింధు నాగరికత పైన పరిశోధనలు మొదలుపెట్టారో మరి వీళ్ళ యొక్క తవ్వకాల్లో బయలుపడినటువంటి ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఏ యొక్క ముఖ్యమైన వస్తువులు బయలుపడ్డాయి అనేది మనకి ఎగ్జామినేషన్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. కాబట్టి సో ఎప్పుడు ఎక్కడ బయలుపడ్డాయి, ఆ బయలుపడిన వస్తువుల యొక్క స్పెషల్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేసే అవకాశం అనేది ఉంటుంది అనేది విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి. అసలు సింధు నాగరికత అని పేరు పెట్టింది ఎవరండి? ఓకేనా, సింధు నాగరికత అని పేరు పెట్టింది ఎవరండి? అసలు సింధు నాగరికత అని పేరు పెట్టింది మనకు మరి సర్ జాన్ మార్షల్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సర్ జాన్ మార్షల్ అనేది గుర్తుపెట్టుకోవాలా. ఓకేనా, మరి ఈ సింధు నాగరికత ప్రధానంగా అంటే ఈ సింధు నాగరికతను మనం అధ్యయనం చేయడానికి కానీ లేదా ఈ సింధు నాగరికత వెలుగు చూడడానికి ప్రధానమైనటువంటి ఆధారాలు ఏంటి అంటే పురావస్తు ఆధారాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పురావస్తు ఆధారాలు. ఓకేనా, పురావస్తు ఆధారాలు. మరి ఈ సింధు నాగరికత వాస్తవానికి ఏ సంవత్సర కాలంలో వెలసిల్లినటువంటి నాగరికత అనేది మనం గుర్తుపెట్టుకుంటే మరి మార్షల్ ప్రకారం ఏంటి అంటే ఈ సింధు నాగరికత 3250 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 2750 సంవత్సరం బీసీ వరకు
వెలిసిల్లింది అని చెప్పాడండి. ఎవరిది? మార్షల్ ప్రకారం. ఓకేనా? మరి అదేవిధంగా మరి వీలర్ ఏం చెప్పాడు? సో వీలర్ ఏం చెప్పాడు మనకు అంటే 2500 నుంచి 1750 సంవత్సరం బీసీ వరకు వెలిసిల్లినటువంటి నాగరికత అని మనకు చెప్పాడు. అదేవిధంగా మరి రేడియన్ కార్బన్ డేటింగ్ పద్ధతి ప్రకారం ఈ నాగరికత 2500 నుంచి మరి అదేవిధంగా 1750 సంవత్సరం వరకు వెలిసిల్లినటువంటి నాగరికత అని మనకు తెలుస్తుంది. అంటే అత్యధికంగా మరి నమ్మినటువంటి సంవత్సరం ఏది అంటే ఇక్కడ 2500 నుంచి 1750 వరకు అనేది మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటుంది. అంటే ఈ సింధు నాగరికత క్రీస్తు పూర్వం 2500 నుంచి 1750 సంవత్సర కాలం మధ్యలో వెలసిల్లినటువంటి నాగరికత, ప్రపంచంలోనే అత్యంత గొప్పనైనటువంటి నాగరికత, ప్రపంచానికి మరి బట్టలు అల్లించినటువంటి మొట్టమొదటి ప్రజలు ఎవరు అంటే సింధు ప్రజలని మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు సింధు ప్రజల యొక్క రాజకీయ, సామాజిక, మతపరమైనటువంటి వీళ్ళ యొక్క వ్యవస్థను మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి వీళ్ళ యొక్క వ్యవస్థ అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. వచ్చే వీడియోలో మనము సింధు నాగరికతలో బయటపడినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాలు ఏవి, ఆ ప్రాంతాల్లో ఏ వస్తువులు దొరికాయి, లేదా అక్కడ తవ్వకాల్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, స్పెషల్ ఏంటి ఆ ప్రాంతం అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూసుకుందామండి.